అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్‌బీకే న్యూస్ ఛానల్. ఎవరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేరో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము టాప్ న్యూసెస్ ఇప్పటివరకు ఉన్నవి చూద్దాం. చూస్తే క్రైస్తవ ప్రార్థన మందిరం కూల్చివేత, బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్. బోనకల్ మండలం గోవిందపురంలో ఈ యొక్క ఘటన జరిగింది. అయితే నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని యేసుప్రభు శిలువ ప్రేమ మందిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో కూల్చేయడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి రేకుల షెడ్డును కూడా కూల్చేయడం జరిగింది. అనంతరం శిలువను బీబీసీ కెనాల్ కాలువలోకి పడేశారు. ఈ సందర్భంగా బాధితుడు కొత్తపల్లి రాంబాబు మాట్లాడుతూ, మేము గత 4 సంవత్సరాలుగా మరి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ప్రతిరోజు ప్రార్థనలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన ఇలా దేవాలయాన్ని కూల్చివేయడము అన్యాయం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. యేసు ప్రభు ప్రార్థన మందిరాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మనం నెక్స్ట్ న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక నెక్స్ట్ చూస్తున్నాం. వామ్మో ముసలి, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ముసలి కలకలం, భయాందోళనతో తారామతి పేచ్ గ్రామస్తులు. చూసుకున్నట్టయితే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తారామతి గ్రామం నుంచి మూసిలోకి వెళ్లే కాలువ పక్కన ఇవాళ ఉదయం ముసలి కనిపించింది స్థానికులకు. ఆ తర్వాత ముసలి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు మరి ఈ యొక్క ముసలి రావడంతో మరి వెంటనే అటవీ శాఖ అధికారులకు కానీ పోలీసులకు సమాచారం అందించారు. కాగా అధికారులు హుటిహుటిన మరి అక్కడ చేరుకొని ముసలిని బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. మనం నెక్స్ట్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జిల్లాలో మళ్ళీ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారుతుందని చెప్పేసి, దీని ప్రభావంతో వచ్చే వారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నర్ వరకు తెలుగు రాష్ట్రాల మీదుగా ద్రోణి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఉన్నాయి. ఈ నెల 11 నాటికి అల్పపీడనంగా మారితే మరోసారి కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పేసి అంచనా వేసింది. మరి నేటి నుంచి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. కొన్ని జిల్లాల్లో లైక్ మనకి ఇక్కడ కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వర్షం పడేటువంటి అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక శని ఆదివారాల్లో అంటే రేపు ఎల్లుండి ఉమ్మడి ఖమ్మం కావచ్చు, నల్గొండ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెక్స్ట్ ఒక మంచి న్యూస్ కూడా చెప్పుకోవచ్చు. ఇది గుడ్ న్యూస్. భారీగా తగ్గిన బంగారం ధర అంటే ఈ రోజు తగ్గింది 1860. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. తాజాగా మళ్ళీ గోల్డ్ రేట్ దిగొచ్చాయి. ఈ మధ్యకాలంలో బంగారం ధరలో హెచ్చు తగ్గులు అంటే ఒక రోజు పెరుగుతున్నాయి, ఒక రోజు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేటు తగ్గి కాస్త ఊరటనిస్తే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత 20 రోజులుగా పెరుగుతూ వస్తున్నటువంటి గోల్డ్ రేట్స్ ఈ రోజు భారీగా తగ్గి పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. హైదరాబాద్ అండ్ విజయవాడలో చూసుకున్నట్టయితే 22 క్యారెట్ల బంగారం ఒకేసారిగా 1700 తగ్గిపోయింది. 1,12,100గా మారింది ఈరోజు. అండ్ అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం చూస్తే 1860 రూపాయలు తగ్గింది. అంటే 1,22,290కి మరి చేరుకోవడం జరిగింది ఈ బంగారం ధర. మరోవైపు వెండి ధర చూసుకున్నట్టయితే 3,000 పెరిగింది. మరోవైపు వెండి ధర అంటే బంగారం రేటు తగ్గుతుందంటే వెండి రేటు పెరుగుతుందని తెలుస్తుంది. వెండి రేటు ఇక్కడ 3,000 పెరిగి 1,80,000కు చేరుకుంది. అంటే ఇంకా రాను రోజుల్లో 2 లక్షలు కూడా చూసి మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక నెక్స్ట్ అసలు చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్ బయలుదేరుతారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ ఇటీవలే మరణించారు. ఈ క్రమంలోనే వారి స్వగ్రామం బోరేగాంలో నిర్వహించబోయేటువంటి లక్ష్మీ నరసమ్మ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నివాళులర్పించనున్నారు. సీఎంతో పాటు కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా సలహాదారులు షబ్బీర్ అలీ, వేము నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్పేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అంటే ఇవాళ బూదన పోచంపల్లి మండల వారిలోని ఇంద్రియాల గ్రామానికి చెందినటువంటి 50 మంది బీఆర్ఎస్ నాయకులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు. మరి పార్టీలో చేరినటువంటి వారు పావిరాల లతా మహేందర్ యాదవ్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు పావిరాల దయాకర్ యాదవ్ తదితరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.